సో హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? సో హ్యాపీ కదా? సో ఈరోజు అయితే హ్యాపీ. మనం ఎర్లీ మూమెంట్స్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి మాట్లాడుకున్నాము, ర్యాలీ అవుతుందని. బ్యాంక్ నిఫ్టీ టార్గెట్ అనుకున్నాం, టార్గెట్ 1 వచ్చింది. సో టార్గెట్ 2 గురించి కూడా దగ్గర దాకా వచ్చింది. మనం మాట్లాడతాను ఫర్దర్గా బ్యాంక్ నిఫ్టీ ఏమవుతుందో. అయితే ఏంటంటే, సో ఈ వీడియో చూసి హాయిగా నిద్రపోండి. కానీ లైవ్లో యుఎస్ స్టాక్ మార్కెట్స్ కుప్పకూలుతున్నాయి. ఎస్పెషల్లీ నాస్డాక్ అనేది డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది. పడటం వేరు, సో కిందకి వెళ్ళాలని సెల్ ఆఫ్ చేయడం వేరు. నార్మల్ డ్రాప్స్ ఉంటాయి, అలాగే ఏంటంటే ఇంటెన్సిఫైడ్ సెల్లింగ్. సో ఆ డిఫరెన్షియేషన్ అనేది నేను యుఎస్ మార్కెట్లో చూపించేస్తాను ఇప్పుడు. మరి యుఎస్ మార్కెట్లో అంటే ఎస్పెషల్లీ నాస్డాక్ అలా పడితే రేపు ఐటీ స్టాక్స్కి ఎఫెక్ట్ ఉంటుందా? రేపు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క పరిస్థితి ఏంటి? మన ట్రేడింగ్ ప్లాన్ ఎలా ఉండాలి? మార్కెట్ యొక్క గమనం, బ్రాడ్ వ్యూ అనేది మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో చేంజ్ అవుతుందా, లేదా యుఎస్ మార్కెట్ని ఇగ్నోర్ చేస్తుందా? ఇత్యాది విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే మిరాకిల్లో ఒక హెడ్డింగ్ పెట్టాం కదా, ఈ స్టాక్ ఇక్కడి నుంచి ర్యాంప్ ఆడిస్తుందని. ఆ ర్యాంప్ ఆడిచ్చే స్టాక్ ఏంటి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో అది అక్కడ మర్చిపోయాను, ఇక్కడ వీడియోతో డిస్కస్ చేద్దాం అనమాట. ఈ స్టాక్ ఏ స్టాక్ ర్యాంప్ ఆడిస్తుంది అనేది. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ సో మంచి సపోర్ట్ ఇచ్చింది అని చెప్పచ్చు బ్యాంక్ నిఫ్టీకి, తద్వారా నిఫ్టీకి. సో మరి ఫర్దర్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క టార్గెట్ గురించి మాట్లాడదాం. అలాగే సో ఐటీసీ పని అయిపోయిందా? సో ఎందుకని అంతలా పడిపోతుంది? మరి ఐటీసీలో ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఏదైనా ఉందా లేదా? ఆ విషయాల గురించి చూద్దాం. సో రిలయన్స్ ఇండస్ట్రీకి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్ని చూద్దాం. ఓవరాల్గా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో రేపు ఇంట్రాడేలో ఎటువంటి స్ట్రాటజీలు అమలు చేయాలి? సో ఈరోజు ఖుషియే కదా, మరి రేపు ఎలా ఉంటుందా, ఇలా ఉండదా? ఆ విషయాలు చూస్తూ సింపుల్గా వీడియోని ఎండ్ చేసేసి హాయిగా నిద్రపోదాం. మన ఛానల్ యొక్క బెనిఫిట్ అదే కదా, వీడియో చూసి హాయిగా నిద్రపోయి రేపొద్దున చూసుకుందాం. ఏదైతే అదైంది. సో రేపొద్దున మనం జడ్జి చేసుకొని చూసుకుంటాం కదా, మీ అందరికీ తెలుసు కదా. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఇంతకీ మీరు సబ్స్క్రైబ్ చేశారా? సో చూడండి, సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. ఒక 3-4 వీడియోస్ వెనక్కి వెళ్ళి చూస్తే ఆటోమేటిక్గా సబ్స్క్రైబ్ చేస్తారు. అట్లీస్ట్ మన టెలిగ్రామ్ గ్రూప్లోకి వెళ్ళి అప్డేట్స్ చూసినా, లైవ్ అప్డేట్స్, మీరు మార్కెట్ అవర్స్ అయిపోయి ఇప్పుడు జాయిన్ అయినా కూడా మీరు వెనక్కి వెళ్ళి చూడవచ్చు అప్డేట్స్. ఆ అప్డేట్స్ చూస్తే ఆటోమేటిక్గా నచ్చి సబ్స్క్రైబ్ చేస్తారని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మనం టెలిగ్రామ్ గ్రూప్లో మనం వ్యూ పోస్ట్ చేసుకున్నాము. చూడండి, 9:28K నేను పోస్ట్ చేశాను. సో మెజారిటీ టైమ్స్ ఏంటంటే ఇనీషియల్ 15 minutes ఈజ్ మోర్ దాన్ ఎనఫ్. ఒక్కోసారి మీకు 3 minutesలోనే అప్డేట్ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. మన సిపిఐ నెంబర్స్ యుఎస్ మార్కెట్లో రాంగ్ పడ్డప్పుడు గుర్తుందా? ఫస్ట్ 3 minutesలోనే మార్కెట్ మూవ్మెంట్కి డోకా లేదు, మన పొజిషన్కి ఏం కాదు అని చెప్పాం. ఎంతలా ర్యాలీ వచ్చిందో మీరు చూశారు. సో ఇంతకీ ఏంటంటే టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఇత్యాది విషయాలు మాట్లాడుకునే ముందు సో మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు. కాబట్టి వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేద్దాం. అలాగే మార్కెట్లో, యుఎస్ మార్కెట్లో పడిపోయాయి కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేటు. చాలామంది నిద్రపోదాం అనుకుంటుంటారు, వాళ్ళకి షేర్ చేయండి. వీడియో చూసి హాయిగా నిద్రపోతారు. కాబట్టి ఏంటంటే ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, ట్రేడింగ్ గ్రూప్స్కి అందరికీ కూడా షేర్ చేయండి వీడియో. చూడండి ఫ్రెండ్స్, మనం ఈరోజు మన మార్కెట్ గురించి మాట్లాడుకునే ముందు, మన నిఫ్టీ గురించి మాట్లాడుకునే ముందు హాట్ అప్డేట్ ఏంటంటే యుఎస్ మార్కెట్లో ఎస్పెషల్లీ నాస్డాక్ చూడండి. సో చార్ట్లో మన డౌన్ సైడ్ ఓపెన్ అవ్వడం కాకుండా డౌన్ సైడ్ కదలిక అనేది ఏంటంటే సో స్పీడ్గా వెళ్తూ ఉంది. స్పీడ్గా అంటే అది ఫాస్ట్ అని కాదు, ఇంటెన్షన్ ఏంటంటే పైకి పోయే ఇంటెన్షన్ అయితే కనుక ఇక్కడ కనిపించట్లా. సో అర్థమవుతుందా? సో ఇక్కడ ఏంటంటే అంటే యుఎస్లో ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్కి ఇంట్రెస్ట్ లేదు అనే విషయం అర్థమవుతుంది. ఇక్కడ నుంచి పైకి పోయే ఇంట్రెస్ట్ లేదు. కాబట్టి ఏంటంటే సో సెల్ ఆఫ్ స్టార్ట్ చేశారు. ఇది ఎంత ఫర్దర్గా ఎంత హెవీగా వెళ్తుంది అనేది మనం చూడాలి అని అంటే సో లైవ్ మార్కెట్ మనం ఇంకొక 1 hour అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది. ఏదైనా కానీ సెల్ ఆఫ్ అయితే కనుక స్టార్ట్ అయింది అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ టర్నింగ్ పాయింట్ కూడా ఏంటంటే ఫోర్స్ఫుల్గా హిట్ చేస్తున్నారు. కాబట్టి ఏంటంటే సో యుఎస్ మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ కైండ్ ఆఫ్ మూవ్స్ కానీ సో హెవీ సెల్ ఆఫ్ కానీ రావచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే అక్కడ అదే కనిపిస్తుంది. మరి మన మార్కెట్ మీద ప్రభావం ఏంటో మన మార్కెట్లో చూద్దాం, మన ఇండెక్స్లో చూద్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్, మన నిఫ్టీ గురించి చూసే ముందు సో మనం ఎర్లీ మార్నింగ్ నిఫ్టీ గురించి వ్యూ ఇచ్చాము. జనరల్గా ఏంటంటే మెజారిటీ నిఫ్టీ గురించి మీకు టార్గెట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యూ ఇస్తాను. కానీ కొన్నిసార్లు బ్యాంక్ నిఫ్టీ ఇట్లా చక్కగా సో మీకు చూడండి
బ్యాంక్ నిఫ్టీలో చూడండి బయింగ్ ఏంటంటే ఇనీషియల్ మూమెంట్స్లోనే అర్థమవుతుంది, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే తెలిసిపోతుంది. మీరు పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా అని చూడకూడదు, జస్ట్ దాన్ని చూడండి అంతే. క్యాజువల్గా హాయిగా చూడండి, ఫోకస్ చేస్తా, సో ఆటోమేటిక్గా తెలుస్తుంది. సో ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్లో బలం బ్యాంక్ నిఫ్టీకి కలిసి వచ్చి, సో మనం ఇచ్చిన టార్గెట్ ఎంత ఇక్కడ చూడండి కనిపిస్తుంది కదా, 47,000 ఎంత 46,926 ఫస్ట్ టార్గెట్ ఇచ్చాం. సెకండ్ టార్గెట్గా 47,203 అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో ఎర్లీగా మీకు ఫస్ట్ టార్గెట్ ఇవ్వటం, ఫస్ట్ టార్గెట్ ఆ తర్వాత వచ్చింది మీరు చూసారు కదా 46,926 వచ్చింది. దాని తర్వాత ప్రాఫిట్ బుకింగ్ కైండ్ ఆఫ్ మూవ్ మీరు అబ్జర్వ్ చేశారు. సో అట్లాగే ఏంటంటే ఇక్కడ మనకి సెకండ్ టార్గెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాము ఆ తర్వాత. సో 46,203 అని మాట్లాడాము. ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూద్దాం, ఎందుకనంటే దాంట్లోనే డేంజర్ కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ చార్ట్ మనం స్క్రీన్ మీద చూస్తుంది. సో మనం చెప్పిన ఫస్ట్ టార్గెట్ వచ్చింది, అలాగే సెకండ్ టార్గెట్ దగ్గర దాకా వచ్చింది. డే హై అంతా 47,136. నేను ఇంట్రాడేలో 47,203 కష్టమే అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాను. ఇంకొంచెం ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంటే కనుక వచ్చేదే మార్కెట్కి, కానీ మన ఇష్టం కాదు కదా. కానీ సో మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, సో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన ఏరియా ఇది. సో ఏరియా ఇది ఏంటంటే, సో జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 48,101 అలాగే ఈ 47,203 అబౌవ్, అంటే దీని హై అంతా 47,212, అంటే 47,212. సో 48,101. సో ఇక్కడ సెల్ ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి ఏంటంటే, కానీ మార్కెట్ యొక్క ఇంటెన్షన్ ఎట్ మూమెంట్ అయితే కనుక పైకే ఉంది కదా, కానీ ఈ సెల్ ఆర్డర్స్ క్లియర్ చేయకుండా పైకి వెళ్ళలేరు కదా. మరి ఈ సెల్ ఆర్డర్స్ క్లియర్ చేసే సమయంలో వాళ్ళు ఏదైనా వ్యూ మార్చుకున్నా, మార్కెట్లో ఏదైనా అలజడి ఉన్నా, ఏదైనా ప్యానిక్ కైండ్ ఆఫ్ న్యూస్ వచ్చినా మళ్ళీ డౌన్ ట్రెండ్ స్టార్ట్ చేయొచ్చు, అది మనం చెప్పలేము. కానీ ఇక్కడ సెల్ ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు క్లియర్ చేసేదాకా చూస్తూ ఉండాలి. మనం దాంట్లో పార్టిసిపేట్ చేయకూడదు, ఎందుకంటే వాళ్ళు హెవీగా ఆర్డర్స్ ప్లేస్ చేస్తారు. వాళ్ళు క్లియర్ చేస్తారా లేదా అనేది వాళ్ళ చేతుల్లో ఉంటుంది, మన చేతుల్లో ఉండదు. ఇక్కడ దాకంటే సో దగ్గరగా సెల్ ఆర్డర్స్ లేవు కాబట్టి మీకు చూడండి, ఈ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు మీకు మాట్లాడాను, ఈ ఫామ్ అవుతున్నప్పుడు రన్నింగ్లో చెప్పేశాను మార్కెట్ బోటం అయింది. ఇక్కడ నుంచి 46,926 టార్గెట్. మీరు లాస్ట్ 4 వీడియోస్కి వెళ్ళి, లాస్ట్ 4-5 వీడియోస్లోకి వెళ్ళి మీరు ఏ వీడియో చూసినా ఈ క్యాండిల్ దగ్గర నుంచి మనం మాట్లాడిన ఒకటే ఒక టార్గెట్ 46,921. సో అయితే ఏంటంటే ఈ సెకండ్ టార్గెట్ మనం చెప్పిన దాకా వద్దనమాట. ఇక్కడ సెల్ ఆర్డర్స్ ఉన్నాయి, అలాగే ఏంటంటే మనకి గ్యాప్ ఉంది. సో ఎందుకు సెల్ ఆర్డర్స్ ఉన్నాయి, ఎలా ఉన్నాయి అని అంటే చూడండి, ప్రతి సెల్ ఆర్డర్స్ నేను ఇక్కడ ఎవ్రీడే ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవచ్చు, కానీ ఇక్కడ చూడండి. సో ఇక్కడ మీకు డోజీ కైండ్ ఆఫ్ క్యాండిల్ కనిపిస్తుందా, దాని తర్వాత మార్కెట్ గ్యాప్ డౌన్ అయింది. సో ఏ ప్యానిక్ న్యూస్ వల్ల గ్యాప్ డౌన్ అయింది అనేది పక్కన పెడితే గ్యాప్ డౌన్ అయింది. సో గ్యాప్ డౌన్ అయ్యి సో మనకి అలా రికవర్ అయ్యి పైదాకా రాలేదు. సో ఇలా గ్యాప్ డౌన్ అయ్యి ఇలా కిందకి వెళ్ళిపోయింది అని అంటే అర్థం ఏంటి అని అంటే, సో ఆ రోజు ఈ గ్యాప్ డౌన్ చేసిన రోజు సో అంతకుముందు క్లోజింగ్ ఏరియా దగ్గర నుంచి ఇలా డౌన్ సైడ్ ఆర్డర్స్ ప్లేస్ చేశారని అర్థం, అంతేనా. సో ఈ డౌన్ ఇదంతా కూడా సెల్ ఆర్డర్స్ ఉన్నాయి, కానీ ఆ ప్రీ మార్కెట్లో ఆ ఏరియాలో బయర్ అవైలబిలిటీ లేడు కాబట్టి మార్కెట్ అనేది డౌన్లో ఓపెన్ అయింది. డౌన్లో ఓపెన్ అయినా కిందకి వెళ్ళిందంటే ఇంటెన్సిఫైడ్ సెల్లింగ్ ఉంది ఆ రోజు ఇంకా. సరే, దాని తర్వాత మన లోయర్ లెవెల్లో బయర్ యాక్టివేట్ అయ్యి పైకి వచ్చాడు, కానీ ఈ ఏరియాకి అయితే రాలేకపోయాడు. ఎందుకని, సో ఆ ఏరియాలో సెల్ ఆర్డర్స్ ఉన్నాయి కానీ బయర్కి ఇంట్రెస్ట్ లేదు. సో మరి ఆ ప్రీ మార్కెట్లో ఆ రోజు రిలీజ్ చేసిన సెల్ ఆర్డర్స్ ఎక్కడికి పోవు, అవి అంతే ఉంటాయి, అవి రేపు యాక్టివేట్ అవుతాయి. సో రేపు రన్నింగ్ మార్కెట్లో ఒకవేళ పైకి వెళ్ళే ఇంటెన్షన్ ఉన్నా కూడా ఈ సెల్ ఆర్డర్స్ని క్లియర్ చేసి వెళ్ళాలి. కాబట్టి ఏంటంటే ఒకవేళ వీళ్ళు పైకి వెళ్దామనుకున్నా కూడా హెవీ వోల్టాలిటీ, మనకేం పని. సో వాళ్ళు చూసుకుంటారు. కాబట్టి ఎందుకంటే సెల్ ఆర్డర్స్ వాళ్ళయే, కింద నుంచి వచ్చే బై ఆర్డర్స్ వాళ్ళయే, కాబట్టి కింద నుంచి బై చేస్తున్నారు కాబట్టి వాటిని ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటా వాటిని క్లియర్ చేసుకుంటా పైకి వెళ్ళాలి. కాబట్టి ఏంటంటే మనం ఇప్పుడు లాంగ్లో ఫ్రెష్ పొజిషన్ తీసుకోవడం అనేది తలకాయ నొప్పి. మీకు ఆల్రెడీ లాంగ్లో ఉంటే మీకు ఆల్రెడీ చెప్పాను 47,203 అబోవ్ మీరు ప్రాఫిట్ బుకింగ్ చేసుకోండి. సో రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయినా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా ఈ జోన్లోకి వెళ్ళిన మరుక్షణం 47,212కి వెళ్ళిన మరుక్షణం ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని వెయిట్ చేయండి అని చెప్తాను ఫర్దర్ మూవ్ కోసం. నా వ్యక్తిగతమైన అభిప్రాయం, మీరేం చేసుకుంటారు అనేది మీ ఇష్టం, ఎందుకంటే వీడియోలో డిస్కస్ చేసేవన్నీ కూడా నా వ్యక్తిగతమైన అభిప్రాయాలే. ఇంతకీ లాజిక్ అర్థమైందా? గ్యాప్ డౌను, ఇక్కడ సెల్ ఆర్డర్స్ ఉన్నాయి,
ఇప్పుడు కింద నుంచి బై చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి ఇక్కడ ఆల్రెడీ సెల్ ఆర్డర్స్ ఉన్నాయి, వాళ్ళే ఇక్కడ బై చేసింది వాళ్ళే, ఇక్కడ సెల్ చేసేది వాళ్ళే. కాబట్టి ఏంటంటే ఈ బై చేసుకున్న తాలూకు ఏంటంటే బుక్ చేసుకుంటారు, ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు, అదనమాట. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ యొక్క చార్ట్. సో హాయిగా మంచి బ్రేక్అవుట్ వచ్చింది. బ్రేక్అవుట్ వచ్చినప్పుడే ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడానికి అవకాశం. సో ఈ బ్రేక్అవుట్ వస్తుంది అని చెప్పి ఈరోజు మాట్లాడలేదు నేను. మీరు 1 2 3 4 5 అంటే లాస్ట్ 5 వీడియోస్. సో మరి ఈ వీడియోతో కంపేర్ చేస్తే 6 వీడియోస్. మీరు లాస్ట్ 6 వీడియోస్లో ఎప్పుడైనా చూసినా నేను మాట్లాడిన టార్గెట్ ఏంటంటే 22,126 అబౌవ్ 22,145 నేను మాట్లాడాను. అర్థమవుతుందా? ఈరోజు క్లోజింగ్ ఎంత? 22,196. బ్రేక్అవుట్ వచ్చింది, వాల్యూము బాగుంటుంది, పీపుల్ వచ్చి ఇప్పుడు బై చేస్తారు. ఎవరు? వాళ్ళని ఏమంటారంటే రీటైల్ పీపుల్ అంటారు. 2015 స్టాక్ మార్కెట్ ఓనమాలు నేర్చుకున్నప్పుడు బిగినింగ్ డేస్లో నేను చేసిన మిస్టేక్స్ కూడా అయ్యే. ఎందుకనంటే చూడండి, మనకేం తెలియదు, మార్కెట్ మూవ్మెంట్ని బట్టి బయో సెల్లో ఏవో చేస్తాం. కొద్దిగా ఫస్ట్లోనే మనీ అంతా చాలా పోతాయి, ఒక 40,000 50,000 పోతాయి. అదే మనం ఎంతతో వస్తే అంత మొత్తం కూడా ఫస్ట్ 3 మంత్స్లోనే పోతాయి. మనయే కాదు, ప్రపంచంలో స్టాక్ మార్కెట్లోకి వచ్చి ఇంట్రాడేతో స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా వాళ్ళల్లో 90% ఆఫ్ ది పీపుల్ ఫస్ట్ 3 మంత్స్లోనే మొత్తం క్యాపిటల్ లూజ్ అవుతారు. అది స్టాక్ మార్కెట్ యొక్క హిస్టరీ ప్రపంచంలోనే. కాబట్టి మనమేం ఎంత కాదు, మనం వచ్చి ఫస్ట్ 3 మంత్స్లో మనీ పోగొట్టుకుంటే అది పెద్ద వింత ఏం కాదు. అర్థమవుతుందా? అదనమాట. కాబట్టి సో మీరు ఈ మాట విన్నాక కూడా పోగొట్టుకోకుండా ఉంటే అది వింత. అర్థమవుతుందా? ఎందుకంటే ఈ డైలాగ్ తెలిసి కూడా వచ్చి పోగొట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళ ఎనర్జీస్ అలా ఉంటాయి అన్నమాట, హైపర్ యాక్టివ్గా ఉంటారు. సో ఈ బ్రేక్అవుట్ అప్పుడే, దాని తర్వాత ఏంటంటే మనం నేర్చుకుంటాం సపోర్టు, రెసిస్టెన్స్ అని, మూవింగ్ యావరేజ్ అని, ఎఫ్ఐ డేటా అని, ఓపెన్ ఇంట్రెస్ట్ అని, అదని ఇదని, ఆ డేటా ఈ డేటా. మనకి అప్పుడు ఫేస్బుక్లో రకరకాల ట్రైనింగ్లు తీసుకున్నాను, కొన్ని లక్షలు ఖర్చు పెట్టాను నేను నిజం చెప్పాలంటే ట్రైనింగ్కి. సో కానీ వాటి వల్ల ఉపయోగం ఏంటంటే అవి పనిచేయమని చెప్పి నేను ఐడెంటిఫై చేశాను. సో పనిచేయవు అన్నంత మాత్రాన అసలేం పని చేయకుండా ఏం కాదు. వాటిలో 20% ఆఫ్ ది థింగ్స్ వల్ల రీటైల్ పీపుల్ ఎక్కడ బై చేస్తున్నారో తెలుస్తుంది, అంతే కదా. కాబట్టి ఈ బ్రేక్అవుట్ తర్వాత రీటైల్ పీపుల్ అబ్వియస్గా బై చేస్తారు చంకలు గుద్దుకొని, అంతే కదా. నేను కూడా అంతే. అప్పుడు బ్రేక్అవుట్ వచ్చింది, వాల్యూమ్ బాగుంది, ఓకే మనం నేర్చుకుంది ఇదే, చంకలు గుద్దుకొని ఇక బై చేయడమే. చూడండి, ఈ ఫ్లాగ్ బ్రేక్అవుట్లు, యూ బ్రేక్అవుట్, కప్ అండ్ హ్యాండిల్ బ్రేక్అవుట్, సో హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్ను, హెడ్ అండ్ షోల్డర్ బ్రేక్ డౌను, లేకపోతే ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్, వీటిని బై చేసుకొని టార్గెట్ మనం లైన్లు గీసుకొని టార్గెట్ ఇక్కడ దాకా వెళ్ళిద్దని బ్లైండ్గా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కూర్చుంటే సంపాదించవచ్చు, ఇక నేను కోటీశ్వరుని అయిపోతానని చెప్పి కలగనేవాడిని. అర్థమవుతుందా? అంతే కదా, అంతే అనిపిస్తుంది కదా. మనం ఏదైనా నేర్చుకోగానే మనం అప్పటిదాకా బాగా చదువులో మంచిగా చదువుకుంటే మనకి మార్కులు రావడం కానీ ఏదైనా స్కిల్ కానీ అంతా కూడా బాగానే ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా అక్కడ అలాగే వర్కౌట్ అవుతుంది అనుకుంటాం. కానీ సో ఇక్కడ చినికి చిత్రాన్ని అవుద్ది స్టాక్ మార్కెట్. ట్రెడిషనల్ లాజిక్స్ ఇంకొకళ్ళని ఫాలో మీ మనసును ఫాలో అవ్వకుండా ఇంకొకళ్ళని ఫాలో అవుతున్నారంటేనే అవి చినికి చిత్రాన్ని అవుతున్నట్లే, అదనమాట. కాబట్టి సో ప్రాఫిట్ బుకింగ్ చేసుకునే సమయంగా నేను చెప్తాను, మీరు బై చేసుకుని పైకి తీసుకెళ్ళాలంటే మీ ఇష్టం. యుఎస్ మార్కెట్లో రెడ్ ఉన్నా కూడా మన మార్కెట్లో డౌన్ ట్రెండ్ కన్ఫర్మేషన్ ఉందా లేదా అనేది ఫస్ట్ 15 మినిట్స్లో చూసి నేను చెప్తాను టెలిగ్రామ్ గ్రూప్లో. నేను డౌన్ ట్రెండ్ అంటే తప్ప షార్ట్ సేల్ వైపు మనం వెళ్ళాం, అర్థమవుతుందా. లాంగ్స్ అయితే నిన్న కూడా మీకు చెప్పాను, ఈరోజు మీకు చెప్పాను. సో ఏమని అంటే బుక్ చేసుకోండి అని చెప్పి, లాంగ్ ఉంటే ప్రాఫిట్ బుకింగ్ చేసుకోండి, రీట్రేస్మెంట్ కోసం వెయిట్ చేద్దాం. ఎందుకంటే హైకి వెళ్ళినప్పుడల్లా ఎవ్రీ డిప్స్లో బై చేసుకోవడమే తప్ప అది ఎక్కడ దాకా వెళ్తుంది, ఎక్కడి నుంచి టర్న్ అవుతుంది అనేది రన్నింగ్లో తెలుస్తుంది తప్ప నోబడీ నోస్, అదనమాట. కాకపోతే ఫూలిష్ యాక్ట్, ఈ బ్రేక్అవుట్ వచ్చిందని వాల్యూమ్ చూసి ఇప్పుడు బై చేయడం అయితే ఫూలిష్ యాక్ట్. సో అదనమాట. కాబట్టి అంత అడ్వాన్స్గా ఉంటుంది. మీరు చాణక్య స్టార్టెడ్ సబ్స్క్రైబర్స్ కాబట్టి మీరు అడ్వాన్స్గా బ్రేక్అవుట్ను ఊహించారు. కంగ్రాట్స్. ఐటీసీ పని అయిపోయిందా అని అంటే దీనిలో బిగ్ ఇన్వెస్టరు అంటే దానికి చాలా స్టేక్ ఉంది, మీకు తెలుసు కదా. సో ఆ స్టేక్ ఉంటే తను 2% ఆఫ్ స్టేక్ని అమ్మేద్దామని అనుకుంటున్నారు బిగ్ ఇన్వెస్టర్. సో ఆ న్యూస్ అప్డేట్ వల్ల కానీ వాళ్ళు అమ్మేయటం వల్ల కానీ వాళ్ళ ప్లాన్స్ ఏమి ఉన్నాయో కానీ దానివల్ల ఏంటంటే స్టాక్ అనేది పడిపోతూ ఉంది. కానీ భయపడాల్సిన అవసరం లేదు. స్టాక్ మార్కెట్లో ర్యాలీ, ఈ రీట్రేస్మెంట్స్ రావాలి. రీట్రేస్మెంట్స్ వస్తేనే మళ్ళీ న్యూ హైస్కి వెళ్తాయి. ఇయర్లీ రెవెన్యూ తేడా ఉంటే, ఇయర్లీ ప్రాఫిట్స్లో తేడా ఉంటే, లేదా కంపెనీ ప్లాన్స్ ఎగ్జిక్యూషన్లో తేడా ఉంటే, లేదా ఏదైనా మాయ చేస్తున్నారని మీకు అనిపిస్తే తప్ప ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి ఐటీసీఏ కాదు, ఏ ఇన్వెస్ట్మెంట్ స్టాక్ని అమ్మాల్సిన అవసరం లేదు మన ఛానల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అర్థమవుతుందా? నేను బై అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చానంటే, వ్యూ ఇచ్చానంటే
ఒకవేళ మీరు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి కొనుక్కున్నారంటే ఇయర్లీ రెవెన్యూలో తేడా ఉంటే తప్ప, సో ఏదైనా స్కామ్ జరిగితే తప్ప, అది కూడా స్కామ్ జరిగింది అని న్యూస్ వచ్చినప్పుడు నేను చెప్తాను అది నిజమైన స్కామ్ ఉత్తుత్తా అని. అర్థమవుతుందా? అదానీ పోర్ట్స్ లాంటివి స్కామ్ అని అన్నప్పుడే 4 రోజులు ఆగల్లా బోటంలో కరెక్ట్గా కొన్నోళ్ళం. ఐటీసీని కూడా మనం 203, ఎవరన్నా ఉన్నారా ఇక్కడ 204, 221 కొన్నోళ్ళు? చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే ఆ టైంలో మీమ్స్ నడుస్తున్నాయి కదా. మన యూపీఎల్ రీసెంట్ ఎగ్జాంపుల్ మీకు డౌన్లో కొన్నాను, తర్వాత ఎలా వెళ్ళిందో మీరు చూసాము. పేటిఎం మనం బైవి ఇవ్వలేదు కానీ మనం బై జరుగుతుందని మనం చెప్పిన తర్వాత సర్క్యూట్స్ ఎలా పడుతున్నాయో మీరు చూశారు. అర్థమవుతుందా? కాబట్టి ఏంటంటే స్టాక్ మార్కెట్లో మాత్రం టెంపరీగా చెడు అని అనిపించేవి చాలా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్కి పనికి వస్తాయి. గబాలను పేటిఎం కొనేరు. పేటిఎం ఇన్వెస్ట్మెంట్ గురించి నేను మాట్లాడలేదు, ట్రేడింగ్ గురించి మాట్లాడాను. సో ఏదైనా కానీ ఐటీసీలో పెద్ద ఇన్వెస్టర్ కాదు, ఐటీసీలో ఇంకా ఎల్ఐసి అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇన్వెస్ట్మెంట్. ఐటీసీ స్వయాన వాళ్ళ షేర్ హోల్డర్స్ వెళ్ళిపోయినా కూడా బిజినెస్ బాగుంటే నాకు కొనుక్కోవడానికి ఇబ్బంది ఏం లేదు అదనమాట. కాబట్టి ఇంకా పండింది. సో మనం మళ్ళీ ఎక్కడ దొరుకుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నాను. ఏదైనా అద్భుతం జరిగి స్టాక్ మార్కెట్ ఏదైనా కుప్పకూలిపోతే, ఎకానమీ కుప్పకూలిపోవాలని ఎప్పుడు కోరుకోను. స్టాక్ మార్కెట్ అనేది టెంపరీ కదా. బ్యాడ్ న్యూస్లు కూడా ఏంటంటే టెంపరీ బ్యాడ్ న్యూస్లు కూడా రియాక్ట్ అవుద్ది, అందుకని కుప్పకూలిపోవాలని కోరుకుంటాను. అంతేగాని చూడండి, స్టాక్ ప్రైస్ పడిపోవడం వల్ల మనకి ఏం నష్టం రాదు, మీరు భయపడి అమ్ముకుంటారు తప్ప. కానీ స్టాక్ ప్రైస్లు పడిపోతే ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీని మిస్ అవుతారు. రాకేష్ వాళ్ళ స్టేట్మెంట్ ఉందా? బుల్లిష్ మార్కెట్లోనేమో డౌన్ సైడ్ రిస్క్ని పట్టించుకోకుండా కొంటారు, బేరిష్ మార్కెట్లోనేమో ఆపర్చునిటీని లూజ్ అవుతారు. మనం ఏం చేస్తాము? బేరిష్ మార్కెట్లో ఆపర్చునిటీని పట్టుకుంటాం, బుల్లిష్ మార్కెట్లో చూస్తుంటాం, అమ్మాల్సిన అవసరం లేదు. సో చూస్తుంటాం అనమాట. ఏదైనా ఇండివిజువల్గా స్టాక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి పీర్స్తో కంపేర్ చేస్తే ఇయర్లీ రెవెన్యూ పర్ఫార్మెన్స్ మీరు సింగిల్ క్వార్టర్ చూస్తే ప్రతి క్వార్టరు మీకు ఒక్కొక్కలాగా ఉంటుంది. ఒక్కొక్క కంపెనీ, మీరు ఏ కంపెనీలో లాంగ్ టర్మ్ నిలబడలేరు. ఈచ్ క్వార్టరు లేకపోతే ఈ దళాల స్ట్రీట్లో సోషల్ మీడియాలో చూసే న్యూస్ అప్డేట్స్ని బేస్ చేసుకొని బ్యాడ్ అనుకొని అమ్మేస్తే దేంట్లో నిలబడలేరు. కాబట్టి ఐటీసీకి ఏం కాదు, స్ట్రాంగ్ అనమాట, దమ్మున్న స్టాకు. ఎందుకంటే దమ్ము కుట్టేవాళ్ళు ఉన్నంతకాలం అది దమ్ముగా దుమ్ము లేపుతుంది, అందులో సందేహం వలదు. చూడండి ఫ్రెండ్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే, సో మనం ఎర్లీ మూమెంట్లోనే ఐడెంటిఫై చేశాం కదా, 14-16 దగ్గర ఉన్నట్టుంది కదా నేను మాట్లాడినప్పుడు దాని గురించి. బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో టార్గెట్ మాట్లాడిందే హెచ్డిఎఫ్సి బ్యాంక్ని చూసి. ఇండివిజువల్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ కొనుక్కునే వాళ్ళు కూడా ఇంట్రాడేలో మంచి బూస్టింగే ఇచ్చింది. దాని తర్వాత రన్నింగ్లో కూడా చెప్పాను ఈ ఆర్డర్స్ని కూడా క్లియర్ చేస్తుందని. కాకపోతే సో ఎవరైనా కానీ షార్ట్ టర్మ్ ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ని ప్లాన్ చేసిన వాళ్ళు 1464 ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రాఫిట్ బుకింగ్ చేసుకోమని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, నేను ఏ స్టాక్ గురించి లాంగ్ మాట్లాడినా ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడితే నిఫ్టీతో సంబంధం లేదు, బిజినెస్తోనే సంబంధం. కానీ నేను షార్ట్ టర్మ్ ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మాట్లాడేదాన్ని బట్టి మీరు ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే నిఫ్టీ బ్రాడ్ వ్యూ చేంజ్ అయింది అనగానే నేను మళ్ళీ ప్రతి స్టాక్ని బొట్టు పెట్టి చెప్పను. ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంతకీ ట్రేడింగ్కి ఇన్వెస్ట్మెంట్కి డిఫరెన్స్ తెలిసే చూస్తున్నారు కదా వీడియో, తెలియకపోతే ఆ డిఫరెన్స్ తెలుసుకోండి. ఇన్వెస్ట్మెంట్కి నిఫ్టీతో సంబంధం లేదు, నిఫ్టీ ఫాల్ డౌన్స్తో సంబంధం లేదు. కానీ సింగిల్ ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో షార్ట్ టర్మ్ ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడి మాత్రం నిఫ్టీ బ్రాడ్ వ్యూ చేంజ్ అయింది అని మీరు మెసేజ్ చూసారంటే మీరు ఆల్రెడీ లాంగ్లో ఉన్న మనం చెప్పిన వ్యూస్ ఇచ్చినవి తట్టాపుట్టా సర్దుకోమని అర్థమవుతుందా? నేను మెసేజ్ ఇస్తాను ఆఫ్కోర్స్, కాకపోతే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఆ పాయింట్. సో కాబట్టి కొంచెం స్లో అవుతుంది 1464 తర్వాత. సో ఏరియాలో సెల్ ఆర్డర్స్ ఉన్నాయి కదా, బ్రాడ్ వ్యూలో చేంజ్ అవ్వకపోతే ఇది దాటి వెళ్ళిపోతుంది. బ్రాడ్ వ్యూలో చేంజ్ అవుతుందో లేదో మనం అబ్జర్వ్ చేయాలి. అర్థమవుతుంది? బ్రాడ్ వ్యూలో ఏదైనా చేంజ్ ఉంటే నేను ఇమీడియట్గా మెసేజ్ ఇస్తాను, టెలిగ్రామ్ గ్రూప్లో ఇస్తాను. ఎందుకంటే వాళ్ళ ఇప్పుడు మాట్లాడుకునేవి మీకు సాయంత్రం దాకా ఆగాలంటే చాలా డ్యామేజ్ జరిగిపోతుంది కదా, అందువల్ల ఏంటంటే నేను టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ ఇచ్చేస్తాను. ఏదైనా తేడా ఉండి మార్కెట్ మూవ్మెంట్ తేడా ఉంది అని అంటే అబ్బాయి సర్దుకుందాం ఇక్కడ నుంచి అని పోర్ట్ఫోలియో సర్దేరు. చూడండి ఫ్రెండ్స్, మేము ఈ డిప్లో మనం అంటే డీమ్యాట్ గ్రూప్లో కొన్నాం దీన్ని, ఎస్బీఐ కార్డు. మీకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇచ్చాను, అలాగే యూపీఎల్ ఇచ్చాను, ఆ రోజు ఎస్బీఐ కార్డు కూడా ఇచ్చాను. డీమ్యాట్ గ్రూప్ వాళ్ళకి తెలుసు. దాని తర్వాత ర్యాలీ వచ్చింది, సో దూసుకెళ్ళిపోతుంది ఇది కూడా. సో డీమ్యాట్ గ్రూప్లో ఉంటే ఏంటంటే ఇది ఒక అడ్వాంటేజ్, మీకు సమ్ ఎక్స్ట్రాగా కొన్ని స్టాక్స్ ఉంటాయి అన్నమాట. నేను దీని గురించి ఏం మాట్లాడదాం అనుకుంటున్నాను. దేని గురించి అయినా సరే నిఫ్టీ బ్రాడ్ వ్యూ చేంజ్ అయితే మాత్రం అన్నిటి మీద వ్యూ మారిపోతుంది. ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెస్ట్మెంట్ వ్యూ ఇచ్చాము. సో ఇక్కడ ఇచ్చినట్టున్నాను కదా, ఇక్కడ సంథింగ్. సో ఏదైనా కానీ ఈ ఏరియాలో ఇచ్చాను, మనం ఇచ్చిన తర్వాత పైకే వచ్చింది, అర్థమవుతుందా?
సో ఓవరాల్గా పైకే వచ్చింది మనం మాట్లాడిన తర్వాత, టర్నింగ్ అయిన తర్వాత. అఫ్కోర్స్ నేను ఈ క్యాండిల్ అప్పుడు ఇచ్చినట్టు ఇచ్చాను గుర్తులేదు, 700 చేంజ్ ఇచ్చినాను. కరెక్ట్గా నెంబర్ అంతా మీరే కామెంట్ చేయండి. సో దూసుకెళ్ళబోయే స్టాక్ ఇదే. కాదే నిఫ్టీలో తేడా పడితే మాత్రం అన్ని వ్యూస్ మారిపోతాయి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వీడియో కింద డిస్క్రిప్షన్లో డీమ్యాట్ గ్రూప్లోకి రావాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఏంజల్ జరుగుతా లింక్స్ ఇచ్చాను. మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి ఈ కింద ఉన్న నెంబర్కి ఏంటంటే, సో మీరు క్రియేట్ చేసిన ఐడిని వాట్సాప్ చేయండి. మీకు ఆల్రెడీ జరోదా ఏంజల్లో ఉంటే మీ ఫ్రెండ్స్ని, ఫ్యామిలీ మెంబర్స్ని, ఎవరినైనా సరే రెఫర్ చేసి మీరు ఆ ఐడి పంపించి మీరు గ్రూప్లోకి రావచ్చు. అర్థమవుతుందా? కొద్ది క్యాపిటల్ అయినా పర్లో వస్తే, క్యాపిటల్తో వస్తే లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్ వ్యూస్ మీరు చూడొచ్చు. మీ అకౌంట్ ప్రాఫిట్లో ఉంటే డీమ్యాట్ గ్రూప్లో వాళ్ళందరూ, సో నేను ఎప్పుడు కూడా డీమ్యాట్ గ్రూప్లో వాళ్ళని ఎప్పుడు మనీ చేయండి, మీకు ప్రాఫిట్లు తెప్పించా కదా, అకౌంట్లు 50%, 60% అబవ్ ఉన్నాయి అని చెప్పి మిమ్మల్ని ఎప్పుడు ₹1 కూడా అడగను కూడా, భవిష్యత్తులో కూడా జరగదు. అర్థమవుతుందా? కాబట్టి ఏంటంటే నా లైఫ్ టైం సర్వీస్ అనేది జరుగుతుంది డీమ్యాట్ గ్రూప్లో. నేనేం చెప్తానంటే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అట్లా రిఫర్ చేయండి. మీ అకౌంట్ గ్రీన్గా ఉండి చూపిస్తే పీపుల్ బిలీవ్ చేస్తారు. అర్థమవుతుందా? మీరు ఎన్నాళ్ళ నుంచి ఉన్నారు, ఎలా ఉన్నాయి స్టాక్స్, మీ పోర్ట్ఫోలియో చక్కగా చూపించండి. సో హాయిగా స్లోగా వాళ్ళ చేత కూడా ఇన్వెస్ట్మెంట్ చేయించండి. సో మనం ఏం భూమి మీద టెంపరీ ఏం ఎత్తుకుపోయేది ఏం లేదు. చుట్టుపక్కల వాళ్ళు కూడా హెల్ప్ అయ్యి బాగుంటే ఏంటంటే అంతా బాగుంటారు. అందుకనే కదా అందరికీ కూడా ఫ్రీ ఇస్తాను. కొన్ని డీమ్యాట్ గ్రూప్లో ఏంటంటే ఇస్తుంటాం అనమాట. మరి వాళ్ళకి ఎక్స్ట్రా ఇవ్వాలి, వాళ్ళు మీటింగ్లు అటెండ్ అవుతున్నారు. మేము కూడా ఏంటంటే వీడియోస్ ఓర్నే చేయం కదా, మా గ్రోత్ కూడా ఇంపార్టెంటే. కాకపోతే ఏంటంటే సో ఫ్రీ గ్రూప్లో కూడా ఏంటంటే మెజారిటీ ఇవ్వడం అనేది జరుగుతుంది, అదనమాట. సో గుర్తుపెట్టుకోండి. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. సో నచ్చితే లైక్ చేయండి. ఏదైనా అక్కడ హెడ్డింగ్ పెట్టి మర్చిపోతే వదిలేసేయండి, రేపొద్దున నేను చెప్తాను. సో మీకు ఏదైనా క్వెరీస్ ఉంటే కామెంట్ సెక్షన్లో చూడండి. టెలిగ్రామ్ జాగ్రత్త, ఇనీషియల్ మూమెంట్లో ఫస్ట్ 15 minutesలోనే మీకు మెసేజ్ ఇస్తాను. ఏంటి నిఫ్టీ పరిస్థితి ఏంటి, కథ ఏంటి, మరి యూఎస్ మార్కెట్ అలా అయింది కదా ఏంటనేది. మన మార్కెట్లో రియాక్షన్ తేడా పడకుండా ఎట్టి పరిస్థితుల్లో నేను బ్రాడ్ వ్యూ మార్చుకోను. అర్థమవుతుందా? అది మీ అందరికీ తెలుసు. కాబట్టి హాయిగా నిద్రపోండి. ఫ్యూచర్ ఈజ్ ఆల్వేస్ మిస్టరీ. సో రేపొద్దున చూసుకుందాం. మీరు మెలుకున్నంత మాత్రాన చూడండి, నిద్ర చాలా ఇంపార్టెంట్. నిద్ర కనుక సరిగా పోతే మీరు వేడి పెరుగుతారు, అనారోగ్య సమస్యలు వస్తాయి. మీకు చాలాసార్లు చెప్పాను, క్షారం మనం దేహానికి ఇచ్చే బెస్ట్ క్షారం ఏంటంటే ఇదే. మనం కీరదోసకాయలు అట్లాంటివి తినమని మీకు చాలాసార్లు చెప్పాను కదా, బూడిద గుమ్మడికాయ జ్యూస్ అట్లాంటివి, అవన్నీ క్షారాలే. దాంతోపాటు నిద్ర కూడా క్షారమే అనమాట. అలాగే ఏంటంటే పొద్దున్నే లెగవంగాల్ని సో మీరు వెంటనే వాష్రూమ్కి వెళ్తే ఓకే. సో ఒకవేళ వెళ్ళొచ్చినా వెళ్ళకపోయినా ఏంటంటే గోరువెచ్చని నీళ్ళు 2 గ్లాసులు తాగండి. అర్థమవుతుంది? అట్లాగే ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి మీకు చెప్పా కదా, నేనైతే ఫ్రూట్స్ 4 సపోటాలు, 2 యాపిళ్ళు, 1 దానిమ్మ, 1 మూసాంబి జ్యూసు, అట్లా ఒకరోజు బూడిద గుమ్మడికాయ జ్యూస్ తీసుకుంటాను. అలాగే ఎక్కువ మ్యాక్స్ ఏంటంటే ఫ్రూట్సే తీసుకుంటాను. అర్థమవుతుందా? సో ఒక చిన్న టీ గ్లాస్ ఉసిరికాయ జ్యూస్ తాగండి, మొత్తం ఒక మీకు 10 to 20 minutesలో జాడిచి కొట్టేస్తుంది. సో అర్థమవుతుందా? మలబద్ధకం ఎవరికన్నా ఉంటే ఒక 5, 6, ఒక 10 సపోటాలు పండి, లేదా 4 అరటిపండ్లు పండి తీసుకొని, 2 యాపిళ్ళు, 1 దానిమ్మ, అట్లా మీ వెయిట్ నా వెయిట్ 80 kg కాబట్టి ఏంటంటే 800 grams ఫ్రూట్స్ తీసుకుంటాను. అంతకన్నా ఎక్కువ లేదా కొంచెం తక్కువ ఏం కాదనమాట. సో మొత్తం హ్యాపీగా ఏంటంటే పొట్టంతా కూడా క్లీన్ అయిపోతుంది. యానిమల్స్ చూడండి, గేదె చూడండి ఎంత ఫ్రీగా వెళ్ళిపోతుందో. సో 5-6 సెకండ్ల కన్నా ఎక్కువ పడుతుంది నాకు వాష్రూమ్లోకి వెళ్తే. సో అంత క్లీన్గా ఉంటుంది. ఎందుకంటే భోజనం ముందు రా ఫుడ్ తీసుకోవటం. నేను ఒక బిర్యానీ తినాలనుకున్నా కూడా ఒక బౌల్ నిండా కీరదోసకాయలు, ఒక ఆకుకూర జ్యూసు అట్లా తీసుకున్న దాని తర్వాత చికెన్ బిర్యానీ తింటాను. అదనమాట. వీక్లీ 1 or 2 మాత్రమే నాన్ వెజ్ తీసుకుంటాను. అదనమాట కథ. సో హ్యాపీగా నిద్రపోండి. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.